బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. 9వ రోజు కవిత ఈడీ కస్టడీలో విచారణ కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్కు సంబంధించి కవితను ప్రశ్నించింది. వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు ఈడీ అధికారులు. కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కూడా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. 9వ రోజు కవిత ఈడీ కస్టడీలో విచారణ కొనసాగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్కు సంబంధించిన ప్రశ్నలను కవితను ప్రశ్నించి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు అధికారులు. కుటుంబ సభ్యుల వ్యాపారాలు, ఆర్థిక అంశాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కూడా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. రెడ్డిగా కవిత ఈడీ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు సంబంధించి ఈ రోజు 9వ రోజు మరి ఈడీ విచారణ అరవింద్ కేజ్రీవాల్ ను అలాగే కవితను కలిపి విచారిస్తున్నారు. అలాగే సమీర్ మహేందర్ కూడా తీసుకొచ్చినట్లు సమాచారం అందుతుంది. ఇక దీంతో పాటు ఇక ఆమె కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కస్టడీని కోరే అవకాశం ఉంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇంకా చాలా అంశాలకు సంబంధించి, కవిత ఆస్తులకు సంబంధించి సమాచారం రావాలి. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేపు కానీ ఒక 3 రోజులు కానీ రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు కవితను మళ్ళీ కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరిస్తే అప్పుడు మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 రోజులు కోరే అవకాశం ఉంది. మరి కోర్టు ఇస్తుందా ఇవ్వడానికి చూడాలి. ఒక ఇస్తే మాత్రం 2 days 3 days ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ సిబిఐ వస్తుంది. సిబిఐ కూడా దీనికి సంబంధించి మళ్ళీ కస్టడీ అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమె బెయిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు కాబట్టి 14 రోజులు లేదంటే 21 రోజులు అప్పుడు బెయిల్ పెట్టుకుని ఆమె బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కవితకి సంబంధించి ఆధారాలు ఎక్కువ దొరకలేదు సిబిఐ దగ్గర, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర. కాబట్టి ఇంకా కవితకి తప్పనిసరిగా బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని అధికారుల నుంచి అందుతున్న సమాచారం. అయితే రామకృష్ణ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్టులు అక్రమం అంటూ కవిత ఈసీ కూడా దీనిలో కలగజేసుకోవాలంటూ ఈ కవిత అయితే డిమాండ్ చేశారు. అయితే దీనిలో కేంద్ర ఎన్నికల సంఘం ఏమన్నా కల్పించుకునే అవకాశం ఉందా ఈ అరెస్టుల నేపథ్యంలో? అంటే కేంద్ర ఎన్నికల సంఘం కలిగించుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఎలక్షన్స్ అన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు ఆమె చాలా తెలంగాణలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్ బీఆర్ఎస్ పార్టీకి. మరి ఆమె ప్రచారం చేసుకోవాలి, చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తమ పార్టీ పైన, ప్రజలు తన ప్రచారాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఆమె కంపల్సరిగా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది, ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మరి విచారణ సాగుతుంది. అయితే ఈడీ పిలిచిన ప్రతిసారి విచారణకి రావాలి. ఆ కండిషన్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ కండిషన్స్ పెట్టి వచ్చిన ప్రతిసారి సమ్మన్ ఇష్యూ చేసిన ప్రతిసారి ఈడీ కానీ సిబిఐ కానీ సమ్మన్ ఇష్యూ చేస్తే వచ్చి విచారణకు హాజరై వెళ్ళాలి. ఈ టైప్ కండిషన్స్ పెడతారనుకుంటున్నాను. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత విషయంలో కానీ, ఎందుకంటే కవితకి సంబంధించి కానీ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కానీ ఈడీ వద్ద ఆధారాలు ఏం లేవు. అరెస్ట్ చేయడానికి ముందు అరెస్ట్ చేసి వాంగ్మూలం తీసుకుని బలవంతంగా వెళ్తూ వాంగ్మూలం తీసుకొని చేశాము అని వాళ్ళతో అనిపించి ఆ తర్వాత కానీ వదిలే రకంగా లేరు ఈడీ. ఎందుకంటే కవిత ఉన్నట్టుగా ఒక్క ప్రూఫ్ వాళ్ళ దగ్గర లేదు. కవిత ఈ స్కామ్ లో ఉన్నారు, లేకపోతే ఈమె దగ్గర ఇంత డబ్బు దొరికింది, లేకపోతే ఈమె ఇంత మనీ ట్రాన్సాక్షన్ చేస్తారు బ్యాంకులో ఉండటానికి. అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా అంతే, ఇద్దరు కూడా. మరి ఈ నేపథ్యంలో ఈడీ ఏం చేస్తుందని చూడాలి. ఎలాంటి ఆధారాలు క్రియేట్ చేస్తుంది, మళ్ళీ ఎలాంటి ఎవిడెన్సెస్ క్రియేట్ చేసి మళ్ళీ
రౌస్ రెవెన్యూ కోర్టుని ఒప్పిస్తుంది ఈ కస్టడీకి అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.